మిస్సింగ్ పాన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. జస్ట్ మన చేతిలో మొబైల్ ఉంటే చాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రోమ్ ఓపెన్ చేసి రీప్రింట్ పాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకైతే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ కనబడుతుంది కదా, రీప్రింట్ అని చెప్పి, దానిపైన క్లిక్ చేసేయండి. మీరైతే ఇక్కడ పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి మనకు డేట్ ఆఫ్ మంత్, డేట్ ఆఫ్ ఇయర్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత అక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసి అలాగే కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఇంకో చెక్ బాక్స్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే అని క్లిక్ చేయండి. అలా వచ్చినప్పుడు మనకైతే పాన్ రికార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్లో ఉన్న లాస్ట్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెయిల్కి రావాలా, ఓటీపీ లేదంటే మొబైల్కి రావాలా అని చెప్పి అడుగుతుంది. నేనైతే బోత్ ఇచ్చేస్తున్నాను. బోత్ ఇచ్చేయండి. ఇచ్చేసాక మనకైతే ఓటీపీ వస్తుందండి. అక్కడ ఓటీపీ మెన్షన్ చేసి వ్యాలిడ్ అని చెప్పి క్లిక్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. ఓటీపీ మెన్షన్ చేసి వ్యాలిడ్ అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకైతే 50 రూపీస్ పేమెంట్ అడుగుతుంది. ఆ 50 రూపీస్ పేమెంట్ చేస్తే మనకి ఈ పాన్ అంటే జస్ట్ పీడిఎఫ్ కావాలనుకుంటే పీడిఎఫ్ వస్తుంది. లేదంటే కింద గెట్ ఈ పాన్ కార్డ్ ఎడిటింగ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్ కాపీ అనేది ఏమో మెయిల్కి వచ్చేస్తుంది. అడ్రస్కి ఒరిజినల్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. ఇక్కడ యాంగ్రీ అని క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మనకైతే అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. పేమెంట్ కన్ఫర్మ్ చేసి పేమెంట్ చేసేయండి, సరిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.